Hi all. So I didn't expect that I'll do this video, but I wanted to do it anyway after all these days thinking about one particular hot news all over the India, what we are listening, then number of things around what's going on uh, in that particular Kolkata case. So I want to give a small thought to all the beautiful mothers over there. So, whoever the pregnant ladies out there, or whoever the wonderful mothers who are raising their childs, how are we raising our child today? So, what we are training them, what we are teaching them, how we are teaching our ethics and values to them. So, are we monitoring our kids? Are we taking care what they are going through in their lives? To what things they are listening day to day in their life personally. So, to whom they are meeting, so with what kind of friends they are roaming around, so outside what they are going through. Do you know you are raising a community in your house? One person is equals to a community. ఎస్ అండి, ఒక పర్సన్ బయటికి వెళ్ళి మీరు నేర్పించిన గుడ్ డీడ్స్ వల్ల కానీ బ్యాడ్ డీడ్స్ వల్ల కానీ 10 మందిని ప్రభావితం చేస్తున్నాడు. అదే 10 మంది 100 మందిని ప్రభావితం చేస్తాడు. సో వన్ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ గ్రేట్ కమ్యూనిటీ టుడే. సో యూ షుడ్ బి వెరీ కాషియస్ హౌ యు ఆర్ రేజింగ్ యువర్ కిడ్ టుడే. వీ ఆల్ పేరెంట్స్ ఆర్ బాదర్డ్ అబౌట్ ద కిడ్స్ ఫ్యూచర్ కదా. సో ఫ్యూచర్లో వాళ్ళు ఎట్లాంటి స్ట్రెస్ అయినా స్ట్రగుల్స్ అయినా తీసుకోవటానికి యోగా ప్రాక్టీస్ చేయిస్తాం. సో వాళ్ళు సైన్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చేయాలి, వాళ్ళ స్టడీస్లో టాప్ చేయాలని అంటే హోమ్ ట్యూషన్స్ పెట్టిస్తాం. సో వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అని అంటే కరాటే నేర్పిస్తాం. సో సొసైటీలో వాళ్ళు కలిసి తిరగాలి, సో సొసైటీలో అన్ని రకాలుగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి ప్రతిదీన్ని ఫేస్ చేయాలని అంటే సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ మన చైల్డ్ని అన్ని విధాలుగా మనము స్ట్రెంగ్తెన్ చేస్తాం. కానీ అదే చైల్డ్ని ఈ రోజున మనం ఒక అమ్మాయిని గౌరవించాలి, ఒక అమ్మాయిని ఏ విధమైన కంటితో చూడాలి అని మనం ఎందుకు నేర్పించలేకపోతున్నాం? పేరెంట్స్ కూడా ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఒక అమ్మాయిని ఎలా గౌరవించాలనే థింగ్స్ కూడా డిస్కస్ చేసినప్పుడు బిడ్డ కూడా అదే వింటాడు, అదే నేర్చుకుంటాడు. సో తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇంట్లో ఏ విధంగా ఉంటున్నారు, భర్త భార్యని ఏ విధంగా గౌరవిస్తున్నాడు, సో భార్య అంటే తల్లి అమ్మాయిని ఎలా చూడాలి, అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి, అమ్మాయిని ఎలా గౌరవించాలి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని మైండ్లో పెట్టుకొని బిడ్డకు ఎందుకు నేర్పలేకపోతుంది? అందరికీ తెలిసిన సామెత ఉంది, మొక్కై వంగనిది మానే వంగున అని. చిన్నప్పుడే మనం నేర్పించకపోతే పెద్ద అయితే అస్సలు నేర్పించలేం. సో ఆల్రెడీ వాళ్ళ థాట్స్, వాళ్ళ వాల్యూస్, వాళ్ళ పర్సెప్షన్స్ చేంజ్ అయిపోతాయి. మధ్యలో వాళ్ళ థాట్ ప్రాసెస్ని మనం ఎవ్వరం చేంజ్ చేయలేం. సో బిడ్డకి నేర్పించాలి అని అనుకుంటే కడుపులో ఉన్నప్పుడే నేర్పించాలి, లేదా 6 to 11 years లోపలే ఏదైనా బెస్ట్ థింగ్స్ మనం వరకు నేర్పించగలం. సో బిడ్డకి మనం ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాం అనేది అది చిన్న వయసు నుంచే ప్రారంభం అవ్వాలి ప్రతి ఒక్క ఇంట్లో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మదర్స్ ఓవర్ దేర్ సో టు థింక్ దెమ్సెల్వ్స్ హౌ we are raising our kids. Every mother will be a complete mother, or she'll be a superwoman when they raise their kids right. I expect all the wonderful mothers out there raise their kids in a right way. సో ప్రేయర్ఫుల్గా వాళ్ళని ఒక ఎథికల్ వాల్యూస్ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళని స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్స్గా, సొసైటీకి యూస్ఫుల్ పీపుల్గా, సొసైటీని ఒక గుడ్ వేలో ఇంపాక్ట్ చేసే పీపుల్గా పెంచుతారు. అండ్ నా వీడియో ఎంతోమంది బ్యూటిఫుల్ మదర్స్కి ఒక చిన్న థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వటానికి, వాళ్ళ పిల్లల్ని పెంచే విషయంలో యూజ్ అవుతుందని ఆశిస్తూ ఈ రోజున కోల్కతా కేస్ విక్టిమ్ కేసులో దేవుడు ఆ కుటుంబానికి తోడుగా ఉండి న్యాయం చేయాలని కోరుతూ సూజన్ రేజింగ్ మై వాయిస్ అవుట్ ఫర్ ద కోల్కతా విక్టిమ్.